చూస్తూనే నోరూరుతుంది కదండి. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మా అమ్మ చేసే సిగ్నేచర్ డిష్లో ఇది ఒకటండి. చాలా బాగా చేస్తుంది, అంతే బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఎలా చూపిస్తాను రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్స్. నాటు టమాటాలతోటి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ టమాటా పచ్చడికి ముఖ్యంగా టమాటాలు అనేవి నాటు టమాటాలు అయితే బాగుంటాయండి. ఎందుకంటే జ్యూస్ ఎక్కువగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఒరిజినల్ పుల్లగా మంచిగా ఉంటాయి అన్నమాట. సో చూపిస్తున్నాను. ఇవి నాకు ఇక్కడ మాకు పక్కన విలేజెస్ నుంచి తీసుకొచ్చి అమ్ముతారన్నమాట. నేను అవే తీసుకున్నాను. వాటితో చేస్తే టమాటా పచ్చడి బాగుంటుంది అండ్ కర్రీ కూడా ఇంకా బాగుంటుంది. కర్రీ ప్రాసెస్ నేను తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ అయితే పచ్చడి చూసేద్దాం రండి. నేను ఆ టమాటాలని ఒక్కొక్క టమాటాని 4 పీసెస్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఒక 7-8 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. మాకు సరిపోతుంది 2 టైమ్స్కి. అండ్ నెక్స్ట్ మిర్చి అనేది 10 మిర్చీస్ అట్లా తీసుకున్నాను. 8 to 10 మిర్చీస్ వరకు తీసుకోండి, కారంని బట్టి. కొంచెం కారం ఉంటేనే టమాటా పచ్చడి బాగుంటుంది కదండి. సో మేమైతే మంచిగానే తింటాము కారం, అందుకే అంత తీసుకున్నాను. సో అవన్నీ మిర్చీలను ఇప్పుడు మనము వేయించేసుకుందాము. దానికోసం అనేసి మిర్చీలను హాఫ్ చేసుకోండి, కట్ చేసుకొని అవసరం లేదు. చేతులతోనే రెండుగా విరిచేసుకుంటే సరిపోతుంది. అలా విరిచేసుకొని మిర్చీలను ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేయడం తర్వాత నేను టమాటాలకి కూడా సరిపడంత ఆయిల్ ముందే వేస్తాను అన్నమాట. ఆయిల్లోనే మళ్ళీ మనం టమాటాలు కూడా వేయించుకుంటాం కాబట్టి. సో ఆయిల్ హీట్ అయిపోయింది ఆల్రెడీ. నేను ఇక అన్ని మిర్చిని విడిచేసుకున్నాను కదా, వాటిని దాంట్లో వేసేస్తాను. ఇప్పుడు కొంచెం ఎర్రగానే వేయించుకోవాలి, ఎందుకంటే నేను తీసుకున్నవి నల్ల మిర్చి అండి. కొంచెం అవి ఘాటు ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువగా వేగకపోతే ఇంకా తినడం చాలా కష్టం అయిపోతుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం నేను ఎర్రగానే వేయించుకుంటాను. ఘాటు మనం వేసిన తర్వాతనే వెంటనే లిడ్ పెట్టుకోండి, ఎందుకంటే ఇల్లంతా ఘాటుతో నిండిపోతుంది అన్నమాట. సో అవి ఒక 5 మినిట్స్ అట్లా వేగితే సరిపోతుంది. దానికోసం వేయించుకున్నాను 5 మినిట్స్. ఇలా వేగితే సరిపోతుంది. నేనైతే ఇట్లానే వేయించుకుంటాను, బాగుంటుంది. సో అదే ఆయిల్లో మళ్ళీ ఏం ఆయిల్ యాడ్ చేయకుండా టమాటోస్ అనేటివి యాడ్ చేసుకుంటున్నాను వేయించుకోవడానికి. కొంచెం టమాటాలు కుక్ అవ్వడానికి మనకు ఒక 10 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది. ఎందుకంటే టమాటాస్ ఇక్కడనే కుక్ చేయడమే కదా, డైరెక్ట్ మిక్స్ చేసుకోవాలి కాబట్టి కొంచెం అటు ఇటుగా కుక్ అయినా బాగుండదు. అందుకే వాటిని మంచిగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా జ్యూస్ చూడండి, ఏం వాటర్ కానీ ఏం వేయకుండానే మంచిగా వచ్చింది. ఆ నాటు టమాటాలు అంటే అట్లా జ్యూస్ వస్తుంది అన్నమాట మంచిగా మనకి. సో అవి ఉడుకుతున్న టైంలోనే నేను ఆనియన్ అండ్ వెల్లుల్లి కూడా కొన్ని వేసుకున్నాను. ఆనియన్ ఒకటి పెద్ద సైజుది కట్ చేసుకున్నాను, అదే వేసుకున్నాను. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు పచ్చివే డైరెక్ట్ నేను మిక్సీ చేసేటప్పుడే వేసుకుంటాను, కానీ కొన్ని ఇప్పుడు వేసుకుంటాను కొంచెం ఉడికితే బాగుంటాయని. తర్వాత మిగతావి మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను నేను. అండ్ ఈ పచ్చడిని ఎలా నిల్వ చేసుకోవాలి, ఎన్ని డేస్ ఉంటుంది అనేది నేను ఎండింగ్లో చెప్తాను. సో ఆల్మోస్ట్ మనకి టమాటోస్ కుక్ అయిపోయాయండి. నేను లిడ్ పెట్టుకొని ఒక 8 మినిట్స్ అట్లా కుక్ చేసుకున్నాను. నాకు ఇంకొక 2-3 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది అనిపించింది. సో ఎందుకంటే కొంచెం బిగ్ సైజే కట్ చేసుకున్నాను కదా, మీడియం సైజ్ కట్ చేసుకుంటే ఈ పాటికి కుక్ అయిపోయేటివి, అదే చెప్తున్నాను. సో ఇంకా 2-3 మినిట్స్ ఉందనంగా నేను కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోండి, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది పచ్చళ్ళలో. యాక్చువల్ అయితే అమ్మ అయితే డైరెక్ట్ పచ్చిగానే వేసేస్తుంది. అసలు పచ్చిగా వేసేసినా కూడా ఇంకా బాగుంటుంది, కానీ నేను 2-3 మినిట్స్ అట్లా అది దించేస్తాను అన్న టైంలో వేసాను అనమాట. కొంచెం అది కూడా కుక్ అవుతుంది కదా అన్నట్టు. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి టమాటోలు. వీటిని మనం కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాము, ఎందుకంటే వేడివేడిగా మిక్స్ వేసుకోలేము కాబట్టి. నెక్స్ట్ నేను ఆల్రెడీ వేపుకున్నాను కదా పచ్చిమిర్చి, వాటినే వేసుకున్నాను. వాటిలోనే నేను ఒక 2-3 మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోండి జీలకర్ర, 1 స్పూన్ అట్లా వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈలోపు టమాటోలు ఒక 10 మినిట్స్ చల్లార్చుకున్నాను.
ఆల్మోస్ట్ చల్లారిపోయినాయి. ఇంకా స్మెల్ అయితే అవసరం వస్తుంది, ఎందుకంటే వెల్లుల్లి అన్నీ కలిపి వేసి మంచిగా వేపుకున్నాం కదా. సో ఆ స్మెల్తోనే చాలా బాగుంది. డైరెక్ట్ తినేయచ్చు అనిపించింది టమాటా కూరలాగా. కానీ కారం అవన్నీ ఏం లేవు కదా, అందుకే ఆలోచించాను. సో స్మెల్ చూడడం అదొక అలవాటు అనమాట నాకు. ఏ కర్రీ వండినా ఫస్ట్ స్మెల్లే చూస్తాను, ఎందుకంటే స్మెల్తోనే చెప్పేయచ్చు అంటారు కదా టేస్ట్ ఎలా ఉంటుందని. సో ఇప్పుడు వాటిని మిక్సీ చేసేసుకుందాము. ఆల్రెడీ నేను మిర్చీలను మిక్సీ జార్లో వేసుకున్నాను కదా. సో ఇప్పుడు వీటిని కూడా వేసేసుకుంటాను, టమాటాలను దీంట్లో వేసుకున్న తర్వాత ఈ బాందీ ఉంటుంది కదా ఏవైతే వేపుకున్నామో దాన్ని మనం తాలింపుకు వేసుకోవచ్చు అందులోనే అని పక్కకు పెట్టుకున్నాను. సో సాల్ట్ వేసుకున్నాను నేను 2 స్పూన్స్, ఎందుకంటే పచ్చడి కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే ఉంటుంది, అందుకే 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని వాటర్ ఇట్లా ఏం యాడ్ చేయకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంతమందికి ఫైన్గా చేసుకుంటేనే బాగుంటుంది, కొంతమందికి కొంచెం రోటి పచ్చడిలాగా బరకగా తగిలితేనే బాగుంటుంది కదా. మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోండి. నేనైతే కొంచెం ఫైన్గానే చేసుకున్నాను. ఈలోపు రైస్ కూడా వండేసుకున్నాను నేను, తినేసేయాలి అనేసి. ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోతుంది అందుకనేసి. సో ఇక పచ్చడి కోసం వెయిట్ చేస్తున్నా. సో నేను మిక్సీ పట్టేసుకున్నాను పచ్చడి. ఇక తాలింపు కోసం అనేసి ఎండుమిర్చికి బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేటివి వేస్తున్నా. సో అవి అండ్ వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర మెయిన్ ఇవే కదండి తాలింపుకి మనకి. సో నేను ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను. గిన్నె పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నేను వెల్లుల్లి రెబ్బలు అనేటివి వేస్తాను ఫస్ట్. ఎప్పుడైనా సరే వెల్లుల్లి మంచిగా వేగితేనే బాగుంటుందండి, అమ్మ చెప్పింది ఇలా. ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేయకుండా వెల్లుల్లి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులు అనేవి వేసుకోవాలట. సో నేను అదే ఫాలో అవుతాను, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు వేస్తే అవి వేగవు. సో అందుకనేసి పచ్చడి అంతా మిక్స్ చేసేసుకున్నాను నేను తాలింపులో. సో మొత్తం టోటల్గా యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా పచ్చడిని దాంట్లో. సో చూడండి కలర్ఫుల్గా ఉంది కదా, నేను చూపిస్తున్నాను. న్యాచురల్గా వచ్చేసింది కలరే, ఎందుకంటే నేను నాటు టమాటాలు తీసుకున్నాను కదా అందుకు. నువ్వు రైస్తో మీకు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందనేది. ఇది పచ్చడి అయితే చపాతీకి కానీ పుల్కాకు కానీ పూరికి కానీ దేనికైనా బాగుంటుందండి పచ్చడి. నేనైతే ఇట్లా ఎర్రగానే కలుపుకొని తింటాను, నాకైతే నచ్చింది, చాలా బాగుంది. ఎంతైనా నాకు పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇది ట్రై చేసుకోకపోతే మీరు ఒక మంచి పచ్చడి రెసిపీ మిస్ అవుతారు. ట్రై చేసుకొని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.